చింతలపూడి నియోజకవర్గంలో పార్టీ పతనం అవడానికి కారణం గంటా మురళి అని తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ఉదాహరణ ఈరోజు తామరకోటలో జరిగిన గొడవే కారణం. వివరాల్లోకి వెళితే తెలుగుదేశం పార్టీ పెట్టిన అప్పటినుండి కామవరపుకోట మండలంలో పార్టీ కార్యకర్తలను క్యాడర్ని షించుకుంటూ నిజమైన పార్టీ కార్యకర్తలు కోనేరు సుబ్బారావు, మాధవరావు, గంగాధర్, మద్దిపాటి నాగేశ్వరరావు, గంట సుధీర్ వీళ్లు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి సొంత ఆస్తులు కూడా అమ్ముకున్నటువంటి వ్యక్తులు. పార్టీలు ఎవరికి ఏ అవసరం వచ్చినా వాళ్ళని ఆర్థికంగా ఆదుకునే మిత్రులు కూడా వీళ్లే అని చెప్పవచ్చు. గంట మురళి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయి పార్టీని నియోజకవర్గంలో 2 భాగాలుగా విభజించారు అని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుతున్నారు. పార్టీ కార్యక్రమం ఏదైనా ఉంటే గంటా మురళి కనీసం వాటర్ ప్యాకెట్కు కూడా డబ్బులు ఇవ్వరు. కానీ స్టేజి మీద మొత్తం సచ్ మురళి పెత్తనం చెలాయించడం నిజమైన తెలుగు తమ్ముళ్లకు మొదటి నుండి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వస్తున్నారు.